హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. ఇప్పుడు మనము కొమరం భీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు శ్రీ మహాంకాళి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఆలయము నేషనల్ హైవేకి ఒక 10 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ఆలయంలోని అమ్మవారికి దుర్గా నవరాత్రులలో ప్రత్యేక పూజలని జరుపుతారు. అలాగే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ మాసంలో ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజు. సో చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆ అమ్మవారికి పెద్ద జాతరలాగా చేసి ఇక్కడికి వచ్చిన భక్తులకి భోజనాలను కూడా ఏర్పాటు చేస్తారు. అమ్మవారు గుహలో నిద్రావస్థలో ఉంటారు. ఇలా మనం వెళ్తే దేవాలయం ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఆలయానికి ఎదురుగానే మహాంకాళి అమ్మవారిది పెద్ద విగ్రహము ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళగానే ఆ గర్భగుడిలో కనకదుర్గాదేవి మనకి దర్శనాన్ని ఇస్తారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుహలాగా ఉంటుంది. దీని లోపలనే ఆ మహాంకాళి అమ్మవారు నిద్రా వ్యవస్థలో ఉంటారు. చూడండి అమ్మవారి రూపు ఎంత చక్కగా ఉంది. ఈ విధంగా గుడి లోపల ప్రాంగణం అంతా చుట్టూ ఇలా ఉంటుంది. మనం ప్రదక్షిణాలని కూడా ఇలా ఆలయం లోపలనే చేసుకోవచ్చు. చూడండి అమ్మవారు ఇలా గుహలో కనిపిస్తారు. ఈ కనకదుర్గాదేవి ఆలయంలో ఆ అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా నిండుగా కన్నుల పండగగా ఆ అమ్మవారి దర్శన భాగ్యం మనకి కలుగుతుంది. ఇదిగో ఈ దేవాలయం శాఖ వారు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే శనీశ్వరుడిని కూడా ఇక్కడ ఆలయము ఉంది. మనం శని పూజలు ఏవైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చును. అలాగే ఇక్కడ నాగేంద్రుడికి ఆలయం కూడా ఉంది. ప్రత్యేకమైన పూజలు అలాగే ముడుపులని కూడా ఇక్కడ భక్తులు వచ్చి కడుతూ ఉంటారు. ఇక్కడ మనకు శివాలయం కూడా ఉంటుంది. ఆ పరమేశ్వరుని దర్శనం కూడా మనము చేసుకోవచ్చును. సో ఇంత మహిమాన్వితమైన అమ్మవారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తులకి తెలియజేస్తున్నాను. అలాగే మీకు తోచిన సహాయం కూడా చేసి ఆ అమ్మవారికి సేవలను కూడా అందించి ఆ అమ్మవారి కృప మనపై కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.